హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీగా ఉండేటటువంటి, అలాగే హెల్తీగా ఉండేటటువంటి రాగి సూప్‌ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరింకా లేట్ చేయకుండా ఈ హెల్తీ రాగి సూప్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు. మీ దగ్గర ఉంటే ఇలా స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగినటువంటి అల్లం చిన్నుల్లిపాయల్ని వేసుకోవాలి. ఒకవేళ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. కానీ ఫ్రెష్‌గా ఇలా దంచి వేసుకుంటే బావుంటుంది. ఇందులోనే కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని జస్ట్ వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. జస్ట్ కొద్దిగా లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనము రాగి పిండిని కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే సూప్ క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ రాగిపిండి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు రాగిపిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా ఇందులో నీళ్లు పోసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు వీటిలోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొద్దిగా ఉడకాలి కాబట్టి మనము కొద్దిగా నీళ్లు వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. వీటిని మూత పెట్టి ఈ నీళ్లు మరిగే వరకు ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదు. ఒక్క 2 మినిట్స్ ఉంచారంటే చూడండి ఇలా వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి రాగి పిండిని ఇందులో కలుపుకోవాలి. రాగి పిండిని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా! మరలా ఇక్కడ వేసేటప్పుడు ఒకసారి తప్పకుండా కలిపిన తర్వాత వేసుకోవాలి. లేదంటే ఇక్కడ వేసిన తర్వాత అయినా సరే ఉండలు కట్టేస్తుంది కాబట్టి. ఇది వేశాక ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా చిక్కబడినట్లు మనకి అర్థమైపోతుంది. మరీ చిక్కబడితే సూప్ అనేది అంత బావుండదు కాబట్టి ఇలా నీళ్ళలాగా ఉన్నప్పుడే ఈ విధంగా కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా ఈ రాగి సూప్‌ని తయారు చేసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఊదుకుంటూ తాగుతూ ఉంటే ఆ మిరియాల పొడి ఫ్లేవర్ తోటి అలాగే పంటి కింద అక్కడక్కడ స్వీట్ కార్న్, ఈ బఠానీ ముక్కలు తగులుతూ ఉంటే మీకు కూడా ఇప్పుడే తయారు చేసుకొని తాగాలనిపిస్తుంది కదా! ఇంకెందుకు లేట్ అండి మరి మీరు కూడా ఒకసారి ఈ హెల్తీ రాగి సూప్‌ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.